ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు ఎవరు ఎవరో చెప్పండి. నా బాధని అభికి తెలిసేలా చేసి తన సంతోషాన్ని దూరం చేయకూడదు. ఏం జరగనట్టే ఉంటాను. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అభి. మనం తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అసలే మీ అక్క చేసిన పని వల్ల మా అల్లుడు డిస్టర్బ్డ్ గా ఉంటే మధ్యలో నీ నసేంటి? అల్లుడేం చెప్తాడు? నేను చెప్తానుండు. అది అభి మరేం లేదభి. చిన్నయ్య సరదాగా బయటికి వెళ్దామన్నాడు. నాకెక్కడ కుదురుతుంది చెప్పు? అసలే ఎగ్జామ్ డేట్ దగ్గరకొచ్చింది కదా. రానని చెప్పేసరికి చిన్నయ్య కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, అంతే. సరే, నా కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, పో. చూసావా చూసావా, వాళ్ళ చెల్లెలకి విషయం తెలియకుండా ఎంత తెలివిగా మేనేజ్ చేసిందో. మొదట్నుంచి ఈశ్వరి నీ విషయంలో కూడా ఇలాగే మేనేజ్ చేస్తూ నిన్ను మాయ చేసింది అల్లుడు. కాకపోతే అది ఎన్నాళ్ళకి బయటపడిందంతే. నువ్వు ఇనుములాంటోడివి అల్లుడు. దాన్ని మంటల్లో బాగా కాల్చి ఎలా కావాలంటే అలా తయారు చేసుకుని వాడుకుంటాము. అలాగే నిన్ను నీ మైండ్ అంతా పొల్యూట్ చేసి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. చూస్తూ ఉండండి, మీ భార్యాభర్తల బంధాన్ని ఎంతవరకు లాగి తెంచుతాను. నాన్న సుందరమూర్తి, ఏ భార్య అయినా
చెయ్యరాని తప్పు చేసింది అని తెలిస్తే ఆ భర్త పడే బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు అదే బాధ ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎన్నాళ్ళు ఈశ్వరి మన ఇద్దరిని నమ్మించి మోసం చేసిందమ్మా. ఎవరో ఏదో అనుకున్నారను, మనమేదో చూశామను అదే నిజమని నమ్మి ఎవరిని అలా నిందించకూడదు నాన్నా. ఎందుకంటే నిందించటం తేలిక, కాని ఆ నిందని భరించటం మాత్రం చాలా కష్టం. ఒకసారి ఈశ్వరి వైపు నుంచి కూడా ఆలోచించు. ఈశ్వరి తన జీవితమే నువ్వని బ్రతుకుతోంది. ఇప్పుడు నువ్వు తన మీద అంత పెద్ద నింద వేశావు. ఒకవేళ అది అబద్ధమైతే తన మనసు ఎంత బాధపడుతుంది, అసలు తట్టుకోగలదా చెప్పు? అలాంటి మాటలు నేను కూడా చూడకుండా వినుంటే నేను కూడా అది నిజం కాకుండా బాగుండు అనుకునేవాణ్ణి. కానీ నేను కళ్ళారా చూశాను కదమ్మా, వాడి మాటలు కూడా విన్నాను. ఇంకెలా అది అబద్ధమవుతుంది? సుందరమూర్తి, మనం కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం అనుకోవడం తప్పు నాన్నా. అలాగే చెవులతో విన్న ప్రతి మాట నిజం అనుకోవడం కూడా తప్పే. చూసింది విన్నది నమ్మి ఒకరిని అపార్థం చేసుకుని నిందించటం ఇంకా పెద్ద తప్పు. అది కూడా మన ఈశ్వరి లాంటి అమ్మాయిని అనుమానించటం అంతకంటే ఇంకా పెద్ద తప్పు. నువ్వు చెప్పినట్టు ఈశ్వరి తప్పు చేసుంటుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? పోనీ ఇదివరకు ఎప్పుడైనా మన విషయంలో ఈశ్వరి తప్పు చేసిందా? లేదు. మరి ఇప్పుడు మాత్రం ఈశ్వరి తప్పు చేసింది అంటే ఎలా నమ్ముతున్నావు? మరి నేను చూసింది విన్నది అబద్ధమా? నీకు గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా వినేవాడివి, అదే నిజమని గుడ్డిగా నమ్మేవాడివి. ఒకసారి ఇలాగే ఏదో విషయం ఎవరో చెప్పారని మన గోలీని బాగా కొట్టావు. ఆ తర్వాత అందులో గోలీ చేసిన తప్పు ఏమీ లేదని నువ్వెంతో బాధపడ్డావు కదా నాన్నా. ఈశ్వరి విషయంలో కూడా అదే జరుగుతుంది నాన్నా. నిజం నిప్పు లాంటిది. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిజం తెలుస్తుంది. అంతవరకు నువ్వు బాధపడకు, ఈశ్వరిని బాధ పెట్టకు. సరే, పద భోంచేద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. నాకు ఆకలిగా లేదమ్మా. నా బిడ్డ ఆకలి గురించి అమ్మని నాకు తెలీదా? నువ్వు ఆకలికి ఉండలేవు నాన్న. పద భోంచేద్దు గాని రా. ఇప్పుడు నువ్వు వచ్చి తినకపోతే నేను కూడా తిన్ను. అమ్మ తినకపోతే నీకు పర్వాలేదా చెప్పు? ఓకే కాదు, నువ్వు తినకపోతే నీ హెల్త్ ఏమవ్వాలి కదా. అందుకే నాతో పాటు వచ్చి నువ్వు కూడా తిను. నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నేను తినాలి. రా నాన్నా రా.